మన ఇంటి దగ్గర పెరిగే ఈ చిన్న ఆకుకూరలో చేపల కంటే ఎక్కువ ఒమేగా 3 ఉందంటే నమ్మగలరా? ఇదేంటో తెలుసా? మన తెలుగులో గంగవల్లి కూర, ఆంగ్లంలో పర్సలిన్ అంటారు. గ్రామాల్లో ఇది అడవి కూరలా పెరుగుతుంది. కానీ ఇందులో విటమిన్ ఏ, సి, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ళ ఆరోగ్యానికి మంచివి. డయాబెటీస్ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉండి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. చాలా మందికి తెలీదు, ఈ కూరను పప్పులో, పులుసులో వండితే రుచి సూపర్. చిన్నాకే అయినా శక్తి మాత్రం పెద్దది. మీ ప్రాంతాల్లో ఏ పేరుతో పిలుస్తారో కమెంట్లో చెప్పండి. నేను పాలకూర రక్తాన్ని బలంగా చేసి బలహీనతను తగ్గిస్తాను. రోజూ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఫుల్ ఎనర్జీగా ఉంటావు. నేను గోంగూరని జీర్ణం సరిగ్గా చేసి కడుపులో గ్యాస్ తగ్గిస్తాను. నన్ను తింటే జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యం బావుంటుంది. నేను తోటకూర, కంటి చూపు బలపడుతుంది, శరీర వేడి తగ్గుతుంది, అలసట పోతుంది. ఎక్కువ మొబైల్స్, కంప్యూటర్ చూసేవాళ్లు నన్ను తినండి. నేను మెంతికూర, మీ కొలెస్ట్రాల్ తగ్గిస్తాను, షుగర్ ని బ్యాలెన్స్ చేస్తాను. నా రుచి చేదు. మీరు ఈ తాటి ముంజలు తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలీదు శివ, చెప్పు. ఇది యాపిల్, ఇది పైనాపిల్, ఇది ఐస్ యాపిల్. దీన్ని పామ్ ఫ్రూట్ జెల్లీ అని కూడా అంటారు. ఇందులో 87 to 90% వాటర్ కంటెంట్ ఉండడం వల్ల ఎండకు వెళ్లిన వాళ్ళు హీట్ స్ట్రోక్స్ అండ్ డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఇది ఒక నేచురల్ ORS లా పనిచేస్తుంది. ఇందులో లో క్యాలరీస్ ఉండడం వల్ల వెయిట్ లాస్ కి కూడా ఉపయోగపడుతుంది. ఈ తాటి ముంజల్లో విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, కాల్షియం, జింక్, మెగ్నీషియం, ఫైబర్ అన్ని పుష్కలంగా